హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చాందిని ఎఫ్ఎస్బి టాక్స్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏంటి అంటే అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ పార్ట్ 2. యాక్చువల్గా నేను కేఎల్ఎం ఫ్యాషన్ అట్ సైడ్ ఉంటుంది కదా, సో అదంతా పార్ట్ 1 లాగా అయితే చేశాను. ఇప్పుడు పార్ట్ 2 చేస్తున్నా. ఈ టెంపుల్ నుంచి ఇలా లోపలికి సత్యం థియేటర్ అంటారు కదా, సో ఇటు సైడ్ వెళ్తే ఇదంతా కూడా పార్ట్ 2 లాగా ఈ వీడియో అయితే చేశాను. మాక్సిమం ఇటు సైడ్ అంతా కూడా వింటర్ వేర్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. దట్టు లో ప్రైజెస్ లో ఉన్నాయి. ఇంకా 50 రూపీస్ కే స్ట్రగ్స్, ఓవర్ కోట్స్ అవి ఉన్నాయన్నమాట. ఇందాక చూపించాను కదా టెంపుల్, దానికి ఆపోజిట్ లోనే ఈ స్టాల్ అయితే ఉంది. ఫుట్ వేర్ వచ్చేసి 150 రూపీస్ నుంచి స్టార్ట్ అయింది. చిన్న పిల్లల నుంచి అడల్ట్స్ వరకు అందరికీ ఉంది ఫుట్ వేర్. ఇక్కడ ఇది చూపిస్తున్నాను కదా, 150 రూపీస్ అయితే చెప్పారు. బార్గెన్ చేయడానికి ఏం లేదు, వాళ్ళు చెప్పడమే తక్కువ చెప్పారనమాట. ఇంకా కొన్ని అయితే ముందుకు వెళ్తే ఇక్కడ స్లిప్పర్స్, హీల్స్ కొంచెం ఫ్యాన్సీ టైప్ ఉంటాయి కదా, అలాంటి టైప్ లో ఉండే స్లిప్పర్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్ గా ఇది 450 రూపీస్ అయితే చెప్పారు. హీల్స్ నార్మల్ గా కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి, స్ట్రీట్ షాపింగ్ కాబట్టి మనం బార్గెన్ చేయొచ్చు. 450 రూపీస్ చెప్పింది, ఇంకా బార్గెన్ చేస్తే 320 రూపీస్ కి ఇస్తానన్నారు. 250 రూపీస్ కి అడిగితే ఇవ్వలేదన్నమాట. సో 320, 350 రూపీస్ కి అయితే ఇస్తారు. ఈ స్టాల్ లో కలెక్షన్ అయితే చాలా బాగుంటది. యాక్చువల్ గా నేను ప్రీవియస్ గా ఈ స్టాల్ లో హాఫ్ షూస్ ఉంటాయి కదా, అవైతే తీసుకున్నా. హ్యాష్ కలర్ లో ఉండే హాఫ్ షూస్ అయితే తీసుకున్నా, చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో పింక్ కలర్ హీల్ కూడా తీసుకున్నాను అనమాట. అది నేను అప్పుడు 350 రూపీస్ కి తీసుకున్నా. ఇప్పుడు కూడా సేమ్ కాస్ట్ అంట, 350, 320 అయితే ఉన్నాయి అక్కడ ఫుట్ వేర్. అండ్ దెన్ ఇంకా కొంచెం ఇలా ముందుకు వస్తే 150 రూపీస్ కి టాప్స్ అనేవి ఇక్కడ పెట్టారు. ఇందులో టాప్స్ ఏంటి అంటే 3/4 హ్యాండ్స్ తో వచ్చేసి రెడీమేడ్ టాప్స్ అయితే ఉన్నాయి. 150 రూపీస్ కే ఉన్నాయి అనమాట. ఇందులో నేను ఒక టాప్ తీసుకున్నా, చాలా బాగుంది. ఎలా అంటే క్రీమ్ కలర్ లో అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఇందులో ఉండే టాప్ అయితే తీసుకున్నా అనమాట నేను. ఇవి క్వాలిటీ కూడా చాలానే బాగున్నాయి. ఐ మీన్ మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ నార్మల్ గా ఉన్నాయి అనమాట. బాగానే ఉన్నాయి, డైలీ వేర్ కింద అయితే మనం వేర్ చేయొచ్చు. అండ్ స్ట్రీట్ షాపింగ్ లో మెయిన్ గా ఏంటి అంటే మీరు కంప్లీట్ గా ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా చెక్ చేసుకొని అయితే తీసుకోవాలి. తక్కువ కాస్ట్ కి వస్తుంది కదా అని చెప్పి జస్ట్ డిజైన్ చూసి వెంటనే తీసేసుకోవద్దు. క్లాత్ మొత్తం కంప్లీట్ గా చెక్ చేసుకొని అప్పుడైతే తీసుకోండి. ఇలా 3/4 హ్యాండ్స్ తో కాలర్ వచ్చేసి అండ్ ప్లెయిన్ టాప్స్ ఉంటాయి కదా, అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇంకా స్లీవ్లెస్ ఉన్నాయి టాప్స్, స్లీవ్లెస్ టాప్స్. అందులో మనం స్లీవ్స్ అనేవి స్టిచ్ చేయించుకోవాలి. లోపల వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. నేను చెప్పాను కదా ఇలా క్రీమ్ కలర్ టాప్ అని, ఇదైతే చాలా బాగుంది. నేను ఇది స్టైల్ చేసి షార్ట్ వీడియోలో పెడతాను. అండ్ హ్యాండ్స్ అనేవి ఇన్సైడ్ ఇచ్చారు, మనం స్టిచ్ చేయించుకోవాలి. అవి లెంత్ అది అయితే బాగుంది. క్రీమ్ కలర్ అయినా ట్రాన్స్పరెంట్ గా లేదు, బికాజ్ లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. 150 రూపీస్ కే ఇలా మంచి మంచి టాప్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. 150 రూపీసే కదా అని చెప్పి మీరైతే చీప్ గా ఉంటాయి అనుకోకండి. కొన్ని టాప్స్ అయితే చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా వింటర్ వేర్ కలెక్షన్. క్లాత్ అయితే వెరీ స్మూత్ గా ఉంది. 250 రూపీస్ కి వస్తున్నాయి ఒక్కొక్కటి. కొన్ని అయితే కలెక్షన్ బాగున్నాయి, కొన్ని చిరిగిపోయినవి కూడా ఉన్నాయి అన్నమాట. అందుకే నేను మొత్తం కంప్లీట్ గా చూసి అయితే తీసుకోమని మీకు చెప్తున్నాను. అండ్ ఇవి చాలా స్మూత్ అండ్ క్లీన్ లుక్ అయితే ఉన్నాయన్నమాట. వింటర్ కి అసలు చలి లోపలికి పోకుండా అయితే ఉంటది. ఇవన్నీ కూడా వింటర్ కలెక్షన్. బాడీ కాన్స్ లేదంటే కొంచెం ఓవర్ సైజ్డ్ ఒక టాప్ చూసా, ఇదే ఎల్లో కలర్ ది షార్ట్ క్రాప్ టాప్ అనమాట. ఇది చిన్నపిల్లలది అనుకుంటా, ఇందులో పెట్టేశారో లేకపోతే ఎక్సర్సైజ్ వాళ్ళకేమో. ఇలా అయితే ఉన్నాయి. 250 రూపీస్ కి ఇవన్నీ కూడా అయితే వస్తున్నాయి అనమాట. మీరైతే చెక్ చేసుకొని కంప్లీట్ గా తీసుకోండి స్ట్రీట్ షాపింగ్ లో ఎప్పుడైనా కూడా ఇది. నెక్స్ట్ అలా ముందుకు వెళ్తే ఇక్కడ ఒక స్టోర్ లాగా ఉంది. ఇందులో ఏంటి అంటే టాప్స్, నైట్ వేర్ అండ్ స్కర్ట్స్ ఇలా అయితే అవైలబుల్ గా ఉన్నాయి. షాప్ నేమ్ కూడా నేను షూట్ చేశాను, చూపిస్తాను అది కూడా. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా స్కర్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. కాస్ట్ బోర్డ్ కూడా చూపించాను కదా, 250 రూపీస్ కాదు 200 రూపీస్ అనమాట ఇవి. సో ఇలా అయితే ఉన్నాయి. స్కర్ట్స్ నార్మల్ గా మాల్లో ఏమన్నా తీసుకుంటే అవి 800, 600 అలా అయితే ఉంటాయి. ఈ స్కర్ట్స్ 200 రూపీస్ కే వస్తున్నాయి. అండ్ దట్టు క్వాలిటీ అనేది మీడియం గా ఉంది. అండ్ ఇందులో కొన్ని స్కర్ట్స్ అయితే బాగున్నాయి, ఫుల్ లెంత్ వచ్చాయి అనమాట. అందులో కొన్ని మీకు చూపిస్తున్నాను నేను. నాకు కొంచెం స్పెసిఫిక్ గా నచ్చినవి అయితే చూపిస్తున్నాను మీకు.
కొన్ని ఏంటంటే 3/4 లెంత్ తో వచ్చాయి, కొన్ని అయితే ఫుల్ లెంత్ తో అయితే వచ్చాయి అనమాట. సో క్లాత్ అనేది నార్మల్ గానే ఉంది, ఐ మీన్ ట్రాన్స్పరెంట్ గా ఉండడం అలా ఏం లేదనమాట. క్యాజువల్ నార్మల్ క్లాత్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది. ఇందులో ప్రింట్స్ కూడా ఎక్కువగా అవైలబుల్ గా ఉన్నాయి, ప్లెయిన్ కూడా ఉన్నాయి, పోల్కా డాట్స్ తో ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ కాదు, రెడ్ అండ్ వైట్ అండ్ బ్లూ అండ్ వైట్ ఇలా కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ దెన్ పక్కనే ఇలా చిన్న దానిలో పెట్టారు ఇవి ప్లాజాస్. ఇవి 250 రూపీస్ పర్ పీస్, వచ్చేసి 250 రూపీస్ పడింది. ఎక్కువ ఫ్లేర్ అయితే ఉందన్నమాట ఈ ప్లాజోస్ కి. నాకైతే అనిపించింది కొంచెం వేస్ట్ దగ్గర లూజ్ అవుతుందేమో అనిపించింది, బట్ కొన్ని వాటికైతే టై చేసుకోవడానికి కూడా ఇచ్చారనమాట, తాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా నైట్ ప్యాంట్స్, ట్రాక్ ప్యాంట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ 250 రూపీస్ కే. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు చూపిస్తున్నది అంతా కూడా 250 రూపీస్ కే. నెక్స్ట్ ఇది నైట్ వేర్, నార్మల్ గా టీ షర్ట్స్ ఉంటాయి కదా, లాంగ్ టీ షర్ట్స్, సో ఓన్లీ ఒకటి వేర్ చేస్తారు నైట్ టైమ్. సో ఇవైతే 250 రూపీస్ పడ్డాయి. కాస్ట్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది అనమాట, ఐ మీన్ క్వాలిటీ అనేది మ్యాచ్ అయింది, బాగుంది. ఇవైతే క్వాలిటీ బాగున్నాయి. నేను ఆన్లైన్ లో కూడా చూసాను, సేమ్ రేటే ఉంది, 250, 280, 350 అలా అయితే ఉన్నాయి అనమాట. ఐ మీన్ అక్కడ వేరే అవుతుంది, బట్ క్లాత్ అనేది మనకు వచ్చినంత వరకు తెలియదు కదా, సో ఇక్కడ కాస్ట్ అనేది ఇలా ఉంది. నైట్ ప్యాంట్స్ వచ్చేసి 150 రూపీస్, ఇవేమో ట్రాక్ ప్యాంట్స్ 250 రూపీస్ అనమాట. ట్రౌజర్స్ ట్రాక్ ప్యాంట్స్ ఉంటాయి కదా, సో అలా అయితే ఉన్నాయి. బీస్ కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్ అండ్ ఇంకా పింక్, లైట్ పింక్, బ్రౌన్ ఇలా కలర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో ఇదన్నమాట స్టోర్ నేమ్. ఇందులో ఇలా అయితే అవైలబుల్ గా ఉన్నాయి. 150 అనమాట మినిమం కాస్ట్ అక్కడ. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చా అంటే అలర్జున్ గారు మాల్ పెట్టారు కదా, సో ఆ రోడ్ కి అయితే వచ్చాను. సత్యం థియేటర్ రోడ్ అని అంటారని విన్నాను నేను అది, సో ఆ రోడ్ కి అయితే వచ్చాను. ఇక్కడ నేను కొంచెం మీకు ల్యాండ్ మార్క్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, సో మీకు తెలుస్తుంది కదా ఏ స్టాల్ ఎక్కడ ఉంది అని. ఇవి ఉన్నాయి కదా, నాకైతే ఈ స్ట్రీట్ షాపింగ్ లో ఈ పార్ట్ లో నాకు ఈ స్టాల్ అయితే చాలా బాగా నచ్చింది. ఇవి మొత్తం వింటర్ వేర్ అయితే ఒక దగ్గర పెట్టారు, చాలా క్లీన్ అండ్ నీట్ లుక్ ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. 400 రూపీస్ అంట ఈచ్ వన్. నాకు యాక్చువల్ గా వైట్ అండ్ అక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఆ రెండు కూడా నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇదన్నమాట ఆరెంజ్ కలర్. బ్లాక్ కలర్ క్రాప్ టాప్ వేసుకొని ఈ ఆరెంజ్ కలర్ ది పెయిర్ చేసుకుంటే చాలా బాగుంటది, వెరీ క్లీన్ లుక్ అనేది వస్తుంది అనమాట. ఇవైతే 400 రూపీస్ చెప్పారు. జిప్ ఉండి లేదంటే ఇలా, ఇవేంటంటే వాటర్ ప్రూఫ్ తో అయితే ఉన్నాయి. లోపల ఇన్సైడ్ క్లాత్ ఉంటది కదా, అది కూడా వెరీ స్మూత్ గా ఉంది. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను, మీరైతే చూడొచ్చు. ఇవి ఓవర్ కోట్స్ లాగా వేసుకోవచ్చు, లేదంటే స్వెటర్స్ లాగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇవి స్లీవ్లెస్ వి కొంతమంది ప్రిఫర్ చేస్తారు, సో అవి కూడా 400. మొత్తం ఇదంతా కూడా 400 రూపీస్ స్టాల్. ఇది ఇటు సైడ్ ఉంది కదా, ఇదైతే 200 రూపీస్ కే వస్తున్నాయి. ఇది కూడా వింటర్ వేరే 200 రూపీస్ కి అయితే వస్తున్నాయి. బట్ ప్రీవియస్ వాటితో కంపేర్ చేస్తే ఇవి కొంచెం క్వాలిటీ అనేది తక్కువ ఉన్నాయి, ఐ మీన్ థిన్ గా ఉన్నాయి అనమాట. అవి ఓవర్ కోట్స్, పుల్ ఓవర్స్ అవి కొంచెం ఎలా ఉన్నాయంటే వులెన్ వి ఫుల్ గా థిక్ గా క్లాత్ అది ఉంది, వెరీ స్మూత్ గా అయితే ఉంది. ఇవేమో నార్మల్ గా ఉన్నాయి, టాప్స్ లాగా అయితే ఉన్నాయి అనమాట. 200 రూపీస్ ఈచ్ వన్. ఇవి కూడా వులెన్ వే, బట్ కొంచెం థిన్ గా అయితే ఉన్నాయి కంపేర్ టు దెమ్. ఇంకా ముందుకు వెళ్తే అక్కడ 50 రూపీస్ కి కూడా ఓవర్ కోట్స్, స్ట్రగ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి వచ్చేసి 100 రూపీస్, 150 రూపీస్ నుంచి అయితే ఉన్నాయన్నమాట. మీకు ఇక్కడ ల్యాండ్ మార్క్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరైతే చూడండి. ముతూట్ ఫైనాన్స్ ఏమో అక్కడ ఉంది, దానికి పక్కనే ఈ స్టాల్ అనేది ఉందన్నమాట. ఈ టాప్స్ వచ్చేసి వింటర్ వేర్ వే 100 రూపీస్ ఈచ్ వన్. ఇక్కడ చూడండి, ఇది చూపిస్తున్నాను కదా, మీరైతే ప్రోడక్ట్ ని కంప్లీట్ గా మీరు చెక్ చేసుకునే తీసుకోండి. నేను పదే చెప్తున్నాను, తక్కువ కాస్ట్ కి వస్తున్నాయి కాబట్టి మనం చెక్ చేసుకునే తీసుకోవాలి. ఎందుకంటే నేను తీసుకుందాం అనుకునేటప్పుడు జస్ట్ ఇంకా తీసుకుందాం అనుకున్నాను, డ్యామేజ్డ్ ప్రోడక్ట్ అనమాట అది. అలా అని అన్ని డ్యామేజ్డ్ ఉంటాయని అయితే నేను చెప్పను, 70% బాగుంటాయి, బట్ అక్కడ 30% అయితే కొంచెం డ్యామేజ్డ్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు చెక్ దెమ్.
ఇవి ట్రాక్ ప్యాంట్స్ అనేవి ఇక్కడైతే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇటు సైడ్ ఈ పార్ట్ 2 మొత్తం అంతా కూడా వింటర్ కలెక్షన్ మాక్సిమం ఉంది. బట్ ఒక దగ్గర అయితే ఈ స్టాల్ అనేది ఉంది, జ్యువెలరీ ఫ్యాన్సీ ఐటమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. నేను 50 రూపీస్ స్టర్గ్స్ లేదంటే టాప్స్ వస్తున్నాయని చెప్పాను కదా, వెస్ట్రన్ టాప్స్, అవి కూడా అవన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. నార్మల్ గా ఇక్కడ ఒక మాల్ ఉంది, ఆ మాల్ కి ఆపోజిట్ లో అయితే ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా 150 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయని చెప్పారు. బట్ నా పక్కనే ఒక అమ్మాయి బార్గెన్ చేస్తే 100 రూపీస్ కి ఇచ్చారు ఈ బ్యాంగిల్స్. సో బార్గెన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ 150 రూపీస్ కి, 100 రూపీస్ కి అండ్ 200, 250 రూపీస్ కి అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా బ్యాంగిల్స్. ఇవి ఉన్నాయి కదా ప్లెయిన్ బ్యాంగిల్స్, వెల్వెట్ బ్యాంగిల్స్, ఇవేమో 50 రూపీస్ చెప్పారు. నార్మల్ గా అయితే 100 రూపీస్ నుంచి 250 రూపీస్ వరకు అయితే ఉన్నాయని చెప్పారు. ఇక్కడ చూపిస్తున్నాను మీకు, ఇవైతే 150 రూపీస్. ఈ మాల్ కి ఆపోజిట్ లో మొత్తం ఇదంతా షాపింగ్ అయితే ఉంది. ఇది కూడా కాస్ట్ అనేది రీజనబుల్ గానే ఉన్నాయి. ఇవన్నీ కూడా వింటర్ కలెక్షనే. ఇక్కడ వింటర్ కలెక్షన్ లో నైట్ వేర్ కూడా ఉంది. నాకైతే నైట్ వేర్ స్పెసిఫిక్ గా బాగా నచ్చింది, ఎందుకంటే నేను యాక్చువల్ గా మీషోలో ఒక నైట్ వేర్, వింటర్ నైట్ వేర్ అయితే ఆర్డర్ చేసా. యాక్చువల్ గా అది మా అక్క తీసేసుకుంది. సో ఆ నైట్ వేర్ ఎలా అయితే వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా అలానే మంచి క్వాలిటీతో అయితే ఉందన్నమాట. సో రెండు అక్కడ నేను ఎంతకు తీసుకున్నా 450 రూపీస్ కేమో తీసుకున్నా. ఇక్కడ టాప్ వచ్చేసి 250 చెప్పారు అండ్ బాటమ్ వచ్చేసి 150 చెప్పారనమాట. ఇగో ఈ కలరే తీసుకున్నా నేను ఆన్లైన్ లో. ఈ వింటర్ నైట్ వేర్ లో టాప్ ఏమో 250 రూపీస్, బాటమ్ ఏమో 150 రూపీస్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేనైతే ఇవి ప్రిఫర్ చేస్తాను, బాగుంది అనమాట. వెరీ స్మూత్ గా ఉంది. వింటర్ లో ఇలాంటివి ఉండాలి. అండ్ పాకెట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కొన్ని ప్యాంట్స్ కి అయితే. సో మీకైతే క్లాత్ కోసం కొంచెం దగ్గరగా పెట్టి అయితే చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని. కొన్ని ప్లేన్ తోనే పాటు ఇంకా వాటిపైన ప్రింట్స్ వచ్చి బొమ్మలు వచ్చి ఉంటాయి కదా, సో అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. కొన్ని టాప్స్, షర్ట్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్ గా ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు చెప్పడమేమో 350 రూపీస్ చెప్పారు. నాతో పాటు ఇంకొక 2 అమ్మాయిలు అయితే బై చేస్తున్నారు. సో 350 రూపీస్ చెప్పారు ఈ షర్ట్. అక్కడ కలర్ చూపిస్తున్నారు కదా, అదైతే 350 రూపీస్ చెప్పారు. వీళ్ళేమో 300 కి అడిగారు. యాక్చువల్ గా మీరైతే అసలు అలా అడగొద్దు. 300 అనగానే వెంటనే ఇచ్చేసారనమాట. బట్ ఇంకా తక్కువకి వస్తుంది అది. 350 రూపీస్ చెప్తే మనం 150 రూపీస్ కి అడగాలి. అప్పుడు మనకి 200, 220 రూపీస్ కి అయితే వస్తుంది. సో బార్గెనింగ్ అయితే నేర్చుకోండి స్ట్రీట్ షాపింగ్ లో. దెన్ మనీ అనేది మనకి చాలా సేవ్ అవుతుంది అనమాట. ఇవి 30 రూపీస్ కి జుమ్కీస్, ఇయర్ రింగ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని కూడా కొంచెం తక్కువ కాస్ట్ లోనే ఉన్నాయి స్పెసిఫిక్ గా ఈ స్టాల్ లో అయితే. అండ్ ఇంకా రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఇలాంటివి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. నెయిల్ పాలిష్లు ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. 20 రూపీస్, 30 రూపీస్ క్లిప్స్ అండ్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్సే. సో ఈ స్టాల్ పక్కనే 50 రూపీస్ కి ఒక స్టాల్ అయితే పెట్టారు. అవి కూడా వింటర్ వేరే. అవి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇదంతా కూడా 50 రూపీస్ స్టాల్. దీనికి ఆపోజిట్ లో కూడా మొత్తం 50 రూపీస్ స్టాల్సే ఉన్నాయి అనమాట. స్ట్రగ్స్ అనేవి ఉన్నాయి. కొన్ని అయితే చాలా బాగున్నాయి స్ట్రగ్స్. యాక్చువల్ గా నాకు ఒక స్ట్రగ్ అయితే నచ్చింది, బట్ దానికి కొంచెం డామేజ్డ్ ప్రోడక్ట్ అనమాట అది. ఇది ఉంది కదా వైట్ అండ్ బ్లూ కలర్, ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. 50 రూపీస్ కి అయితే వచ్చింది అనమాట ఇది. ఇవన్నీ కూడా 50 రూపీస్వే. సో ఇలా ప్రింట్ వచ్చేసి అయితే ఉన్నాయి. కొన్ని అయితే బాగున్నాయి, కొన్ని అయితే బాగాలేవు, అసలుకే బాగాలేవు. కొన్ని అయితే చాలా బాగున్నాయి. బ్లాక్ కలర్, యాక్చువల్ గా నాకు బీజ్ కలర్ స్ట్రగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూపిస్తున్నాను మీకు అదే. సో అది తీసుకుందాం అనుకునే లోపే దానికి డ్యామేజ్ అయితే అయిందనమాట. సో ఇలా హోల్ అయితే ఉంది, అందుకోసం మీకు చూపిస్తున్నాను. మీరు కూడా కంప్లీట్ గా చెక్ చేసుకొని అయితే తీసుకోండి స్ట్రీట్ షాపింగ్ లో. సో ఇదన్నమాట వీడియో, అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ పార్ట్ 2. మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.